జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక సంతోషకరమైన ఒక అద్భుతమైన న్యూస్ని తీసుకొచ్చిన. భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. మహాకుంభమేళ, ఈ పేరు విన్నారా మీరా? మహాకుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతూ ఉంటుంది. దీన్ని పూర్ణ కుంభమేళ అని కూడా అంటారు. సాధారణ కుంభమేళ అయితే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్లోనో లేకపోతే ఈ ప్రయాగలోనో జరుగుతుంది. ఈ పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఈసారి ఈ కుంభమేళ 2025లో జరగనున్నది. జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26 దాకా ఈ మహాకుంభమేళ అయితే జరగనున్నది. 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాను ప్రయాగ్రాజ్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహాకుంభమేళాకు ఇప్పటికే 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి యోగి ప్రభుత్వం ఇప్పుడు మరొక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. కొంతమంది ఈ దోనబోయేటి ఉంటాయి, కొన్ని ఊరకొక్కలు అవి మాట్లాడతాయి, ఓయమ్మ 1000 కోట్ల పోయి ఇట కుంభమేళాలని చెప్పి ఖర్చు పెట్టేది అది అని చెప్పేసి. నాయన, ఈ దేశం నడుస్తుంది హిందువులు కట్టినటువంటి పన్నులతో నడుస్తుంది. అర్థమవుతుందా? మేము కట్టేటటువంటి పన్నులు మా డబ్బు మేము ఖర్చు పెట్టుకుంటాం మా కోసం. ఏది మా సంస్కృతి సాంప్రదాయాలను మేము కాపాడుకోవడం కోసం, మా ధర్మాన్ని మేము నిలబెట్టుకోవడం కోసం. ఎవరు ఏం మాట్లాడినా కూడా అంతే. ఓకేనా? ఈసారి జరిగేటటువంటి ఈ మహాకుంభమేళాకు దాదాపు 30 కోట్ల మంది భక్తులు హాజరవుతారని చెప్పేసి ఒక అంచనా. ఈ త్రివేణి సంగమం ఈ ప్రయాగ్రాజ్లో ఉంటుంది కాబట్టి ఎప్పటిలాగానే ఈ మహాకుంభమేళాను ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్నారు. ఇక ఈ మహాకుంభమేళాలో పాల్గొనే భక్తుల సౌకర్యం కోసం ఈ మహాకుంభమేళాకు వచ్చిన భక్తులు ఎక్కడి నుంచైనా సరే 1 కిలోమీటర్ దూరంలోనే నదిని చేరుకునే విధంగా యోగి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా ఈ ప్రయాగ్రాజ్లో స్టాల్స్ పెట్టే వ్యాపారులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఐడెంటిటీ కార్డులను జారీ చేయనున్నారు. అంటే ఈ మహాకుంభమేళాలో స్టాల్స్ పెట్టే అవకాశాన్ని ఒక్క హిందూ వ్యాపారులకు మాత్రమే కల్పించున్నారు. అర్థమైందా? ఇంకా ఎవడు పడితే ఓడు అంటే ఏడేమో హిందువుల మీద రాళ్ళు వేసేది, రాళ్ళ దాడులు చేసేది, హిందువులు ఏమైనా పండుగలు చేసుకుంటా ఉంటే చేసుకొని పోవడము, వీళ్ళు ఏదైనా శోభయాత్రలు చేసుకుంటా ఉంటే చేసుకొని పోవడం, ఇన్ని కథలు చేస్తారు కదా బయటేమో. కానీ గుళ్ళు దగ్గర, గోపురాల దగ్గర, ఇటాటి దగ్గర మాత్రం వీళ్ళకి వ్యాపారాలు మాత్రం కావాలా, డబ్బు కావాలా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాయా, హిందువులు ప్రసాదాలు పెడతారు కదా, ప్రసాదాలు తినరు. ఏంటంటే అదేందో పాపం గేపం హరాం గిరామ్ అని అంటారు. ఓకే, బాగానే ఉన్నది. హిందువులను వచ్చేసి కాపీర్లు అంటారు. మన హిందూ దేవాలయాలు కూలగొట్టినారు. ఏది గతంలో మనం చూసాం కదా, ఏది ఈ మొఘలాయల దండయాత్ర కాలంలో దొరక్రామదారులంతా వచ్చి ఎవరు ఈ బాబరు, ఇంకా వాడు జాబరు, లాబరు, మాబరు అని చెప్పేసి ఎవడు అంతా లవంగాళ్ళంతా వచ్చి కూలగొట్టినారు కదా. మన దేవతామూర్తుల విగ్రహాలను పగలగొట్టినారు, ధ్వంసం చేసినారు, కాళ్ళు చేతులు ముక్కులు తలకాయలన్నీ బయటకు కొట్టినారు. అంతా బాగానే ఉన్నది. ఇవన్నీ పాపాలైన ఇప్పుడు మరి హిందువులు పుణ్యక్షేత్రాల దగ్గర అంటే గుళ్ళు దగ్గర, గోపురాల దగ్గర ఇటాటి సాట వ్యాపారాలు చేసుకోకూడదని చెప్పి చెప్పలా మీ వాళ్ళ? ఒరే స్వామి, అది హిందువుల కష్టం రా, ఆ సంపాదన మనం తీసుకోకూడదు, అది హరాము, వాళ్ళు కాఫీర్లు, వాళ్ళ దగ్గరికి పోయి మనం వ్యాపారాలు చేయకూడదని చెప్పి చెప్పలా ఆ మాట కూడా చెప్పాలి కదా. చెప్పాలనా లేదా ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ హరామైనప్పుడు మరి వాళ్ళతో హిందువులతో వ్యాపారం ఎట్ట చేస్తారు? అది కూడా హరామే కదా. అవునా కదా? ఈ పాయింట్ ఒకసారి ఆలోచించండి. ఇక హలాల్ సర్టిఫికెట్ లేని ఆహార పదార్థాలనే వినియోగించాలని చెప్పేసి ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. హలాల్ గిలాల్ జాంతానై బాబా, ఓన్లీ హిందుత్వ ఫుడ్, ఓన్లీ ఫర్ హిందూస్, చేసేవాళ్ళు కూడా హిందువులే. ఇప్పుడు కొత్తగా యోగి ఆదిత్యనాథ్ గారు మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అదే ప్రయాగ్రాజ్లో అతి పెద్ద 2 మెగా కిచెన్లను ఏర్పాటు చేయడం. ఇక్కడ మెగా కిచెన్లు అంటే ఏవో ఆషామాషి కిచెన్లు కాదు. ఒక్కొక్క కిచెన్కు ఏకంగా 2,280 స్క్వేర్ మీటర్ల పరిధిలో వీటిని అయితే నిర్మించున్నారు. అంత పెద్ద కిచెన్లు అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ప్రపంచంలోనే ఇవి అతి పెద్ద కిచెన్లు అన్నమాట. ఇంత పెద్ద కిచెన్లు ఇంకా ప్రపంచంలో ఏడెత్తుకునే కూడా ఉండవు. ఇక ఈ కిచెన్లను నదికి ఇరువైపులా కూడా నిర్మించున్నారు. ఈ కిచెన్లు మహాకుంభమేళా జరిగినటువంటి 45 రోజుల పాటు పనిచేస్తాయి. 1 గంట కూడా విశ్రాంతి లేకుండా 24 గంటల పాటు ఈ కిచెన్లు పనిచేస్తాయి. ఈ కిచెన్లలో పూర్తిగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని అందిస్తారు. అది కూడా పూర్తి ఉచితంగా అవడం విశేషం. ఏది ఇప్పుడు మా తిరుమలలో పోతే పెడతారు కదా, ఆ మాదిరిగా పూర్తిగా ఉచితం అన్నమాట. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఆ రాష్ట్ర కిచెన్లో అందిస్తారు. మొత్తం మీద ఈ 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాలో కనీసం 5 కోట్ల మందికి ఉచితంగా ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ కిచెన్లను అయితే ఏర్పాటు చేస్తారు. అర్థమైందా? అంతేకాకుండా
3000 ఎకరాల స్థలంలో 3 అతిపెద్ద టెంట్ సిటీలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. చలికాలం కావడంతో భక్తులు చలికి ఇబ్బందులు పడకుండా ఈ టెంట్ సిటీలను నిర్మిస్తూ ఉండడం విశేషం అన్నమాట. అంతేకాకుండా నదికి అటువైపు నుంచి ఇటువైపుకు వచ్చేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిలు కూడా నిర్మిస్తున్నారు. ఇక్కడ మొత్తంగా 50 ఫ్లోటింగ్ బ్రిడ్జిలు నిర్మిస్తూ ఉండడం మరొక అతి పెద్ద విషయం అనమాట. ఇక ఈ టెంట్ సిటీల దగ్గర అదేవిధంగా ఈ కిచెన్ సెంటర్ల దగ్గర అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులను రప్పించి వాళ్ళకు భారీగా పారితోషికాలు ఇచ్చి మరీ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉండడం విశేషం. ఈసారి జరిగే ఈ మహాకుంభమేళ నా భూతో నా భవిష్యత్తు అనేటట్టు సాగనున్నది. అర్థమైందా? అబ్బా యోగి గారా మజాక. ధర్మాన్ని కాపాడాలన్నా ధర్మాన్ని ముందుకు తీసుకొని కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళకు ఓల్డే సాటి అంతే. ఇంకా రెండో మాటేలే స్వామి. సూపర్ అబ్బా స్వామి. యావత్ హిందూ సమాజం తరపున హ్యాట్స్ ఆఫ్. అవును, మీకు నచ్చిందా లేదా ఈ న్యూస్? నేను చెప్పింది మీకు కరెక్టే అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి మిత్రులారా. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.